హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈటీ క్లబ్ ఎట్ 365. సో ఈరోజు మీకు ఒక బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ రిలాక్స్డ్ బీచ్ చూపించబోతున్నాను. సో ఇది వచ్చేసి బెనోలిం బీచ్. ఇది సౌత్ సైడ్ ఆఫ్ గోవా. సో సౌత్ సైడ్ ఆఫ్ గోవాలో అన్ని బీచ్ ఆల్మోస్ట్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. రిలాక్సేషన్కి నెంబర్ 1 ఉంటాయి. అందులో ప్రస్తుతానికి ఇది నా నెంబర్ 1 అన్నట్టు లిస్ట్లో. సో మీరు చూసుకోవచ్చు, అక్కడ ఉయ్యాలు ఊగడానికి అవి ఉన్నాయి. అండ్ ఆల్సో చైర్స్ కూడా కూర్చోడానికి, షాక్స్ కూడా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇక్కడికి రానికి అంటే లైక్ ఇక్కడికి రావాలంటే మీరు బైక్స్ కొద్దిగా దూరంలో పార్క్ చేసి నడుచుకుంటూ రావాలి. ఎందుకంటే ఈ శాండ్ అనేది చాలా దూరం ఉంటుంది. సో అది ఒకటి చూసుకోండి. బట్ చాలా చాలా బ్యూటిఫుల్ అన్నట్టు. ఈ బీచ్లో ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, ఈ వాటర్ చాలా చాలా క్లీన్గా ఉంటాయి. అండ్ అక్వాటిక్ యానిమల్స్ మీరు చాలా చాలా ఈజీగా విజిబుల్ అవుతూ ఉంటాయి అన్నట్టు. సో అక్కడ లోకల్ వాళ్ళు చెప్పారు, సో మనము డాల్ఫిన్స్ కూడా చూడొచ్చు అని. బట్ ఎక్కువసేపు ఉంటే కనిపించాయంట. మేము ఎక్కువసేపు లేము, సో అన్లక్కీ. బట్ అట్లీస్ట్ లక్కీ ఏంటంటే మేము సన్సెట్ టైంలో వెళ్ళాము. ఎక్సలెంట్ సన్సెట్ వ్యూస్ వచ్చాయి. అండ్ ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, ఈ బీచ్ కొద్దిగా లోపల శాండ్ అనేది ఇట్లా ఫ్లాట్గా ఉంటుంది లోపల కట్ సైడ్. ఎందుకంటే మనం ఇప్పుడు కొద్ది దూరం నడుచుకుంటూ వెళ్ళాక మనం కాళ్ళు మునిగిపోతాయి, నడుము దాకా వస్తాయి. స్టార్ ఫిష్ అక్కడ కనిపించింది నాకు. సో ఫస్ట్ టైం చూసాను. సో మనం కొద్ది దూరం నడిచాక మనం నడుము దాకా వాటర్ మునిగిపోతాం. అండ్ ఇంకొద్ది ముందుకు వెళ్ళాక మళ్ళీ మీదికి వచ్చేస్తాం అన్నట్టు. అక్కడ మీరు చూస్తున్నారు కదా ఒక పర్సన్, సో చాలా దూరం వెళ్ళారు. బట్ స్టిల్ వాళ్ళు జస్ట్ ఫూట్ మాత్రమే మునిగింది అన్నట్టు. సో అదొకటి డిఫరెంట్గా ఉంది. లోపల శాండ్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది అన్నట్టు. కొద్ది లోపలికి పోతుంటే మరీ లోపలికి వెళ్ళొద్దు అట్లని. అండ్ ఇది సన్సెట్ చూసుకోవచ్చు మీరు, ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో. వాటర్ కూడా చాలా క్లీన్గా ఉన్నాయి. సో అందులో మీకు చెప్పాను కదా, ఇది ఒక ఎగ్జాంపుల్. సో వాటర్లో అక్వాటిక్ యానిమల్స్ ఈజీగా అనిపిస్తాయి. చిన్న క్రాబ్ ఒక షెల్లో పడుకొని ఉంటే నేను జస్ట్ అలా పట్టుకొని వీడియో తీసుకొని దాని అలా ఇబ్బంది పెట్టకుండా వదిలేసాం మళ్ళీ. సో అంత క్లీన్గా ఉంటాయి అన్నట్టు వాటర్. సో ఇది కూడా చూసుకోవచ్చు. ఇంకొకటి సీ షెల్, దానిలో కూడా చిన్న క్రాబ్ ఉండే బయటకు వస్తుండే. ఇది స్టార్ ఫిష్. ఇది కూడా అక్కడ జస్ట్ అలా ఫస్ట్ టైం కదా, దెన్ డైరెక్ట్ పట్టుకోవద్దు, పాయిజనస్ వెనమస్ అది చెప్పారు. సో మీరు చూసుకోవచ్చు, బ్యూటిఫుల్ పిక్చర్స్ క్యాప్చర్ చేశాను అక్కడ సన్సెట్వి. ఎక్సలెంట్ అన్నట్టు. అది కంపల్సరీ విజిట్ చేయండి ఈ బీచ్ గోవాకి వెళ్ళేది ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.